మెదక్ జిల్లా కేంద్రం ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజ్, జిల్లా యోగా మాస్టర్ రవిలు తెలిపారు. గురువారం రాత్రి 7:30 గంటలకు స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నాగరాజ్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు అనగా 21వ తేదీన ఉదయం ఇందిరాగాంధీ అవుట్డోర్ స్టేడియంలో వశిష్ఠ యోగా కేంద్రం, అలాగే నెహ్రూ యోగా కేంద్రం వారందరి సహకారంతో సంయుక్తంగా జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఈరోజు రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతా ఉన్నది. ఈ కార్యక్రమానికి మెదక్ పట్టణవాసులు, క్రీడాకారులు, యువతీ యువకులు, అలాగే వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడా సంఘాలు అందరూ కూడా, పాఠశాల కళాశాల విద్యార్థులందరూ కూడా, ముఖ్యంగా విలేకరులందరూ కూడా, పత్రికా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై యోగాను ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం అంటే మన భారతదేశం యొక్క పేటెంటే ఈ యోగా దినోత్సవం కాబట్టి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి ఇందాకనే సీసీ గారితో మాట్లాడితే తెలపడం జరిగింది. మరియు వారితో పాటు జిల్లా అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. యోగా అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. 5000 సంవత్సరాల క్రితమే, అంటే ఆ రోజులల్లో ఇంత పొల్యూషన్ అనేటటువంటి లేనప్పుడే ఇక్కడ ఉండేటటువంటి సమాజానికి యోగా అనేటటువంటి అవసరమని మన పూర్వీకులు, ఋషులు దాన్ని వ్యక్తపరిచారు. మరి నేటి యుగంలో మన దైనందిన జీవితంలో మెంటల్గా, శారీరకంగా మనము పరుగులు ఎడుతున్నాం. కాబట్టి ఇలాంటి స్థితిలో యోగా అనేటటువంటి చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి మనకి ఈ రోజులలో ఈ కామన్ అంటే చిన్న పిల్లలకి కంటి చూపు, తర్వాత బ్యాక్ పెయిన్ రావడము, ఒబిసిటీ రావడము, ఇటువంటి అన్నీ కూడా నిర్మూలించడానికి మనం ప్రతినిత్యం కూడా యోగా చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉండవు. ముఖ్యంగా బీపీ కానీ, షుగర్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఒబిసిటీ కానీ ఇలాంటి అన్ని రుగ్మతలు యోగా చేయడం వల్ల తొలగుతాయి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పేసి మన మెదక్ జిల్లా వాసులందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ, తప్పకుండా ఉదయం 6 గంటలకు ఇక్కడికి ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియంకి రాగలరని చెప్పేసి మనం చేస్తున్నాం.